అన్న నేను ఇప్పుడే తండేలు అనే సినిమా చూసి వస్తున్నా అన్న మార్నింగ్ షోకి. ఏంటంటే నిజంగా నాగ చైతన్య గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు అన్న. నిజంగా నాగ చైతన్య గారి కెరియర్లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. నిజంగా ఏంటంటే మూవీ ఒక్కటే స్టోరీ పరంగా చెప్పుకుంటే ఒక ట్రూ లవ్ స్టోరీ అన్న. హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్ కెమిస్ట్రీని ఏంటంటే కళ్ళగట్టినట్టుగా చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్లో ఏంటంటే మామూలుగా హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగి ఒక పక్క ట్రైన్ వెళ్ళిపోతూ ఇంకో పక్క హీరో కన్విన్స్ చేసి ఇంకో పక్క హీరోయిన్ కన్విన్స్ కాక ఏంటంటే ట్రైన్ వెళ్ళిపోతూ బ్రేకప్ అయ్యే సీన్ మాత్రం నిజంగా గుండెల్ని పిండేసిందన్న. నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఒక్కొక్కళ్ళకి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రము నిజంగా అందరూ అక్కడ ఏంటంటే పాకిస్తాన్ బార్డర్ నుంచి ఇండియాలోకి అందరు వెళ్ళిపోతే ఒక్కడు మిగిలిపోతాడన్న. వాడు ఒక్కడు మిగిలిపోయినా సరే వాడు మాత్రం మనోడు కాదా అని చెప్పేసి ఏంటంటే హీరో గారు గోడ దుంకి ఆయనతో పాటు ఈయన కూర్చునే సీన్ మాత్రం నిజంగా మోస్ట్ మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకోటి సినిమా మెయిన్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అన్న. ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టిండన్న డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఏది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇంతకుముందు ఏంటంటే పుష్ప 2లో చూసినాము. పుష్ప 2ని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ ఆడియన్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, మాస్ ఆడియన్స్ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా ఇది. కాబట్టి థియేటర్లో ఎవరు కూడా మిస్ కాకండి అన్న. నిజంగా సాంగ్స్ పరంగా చూసుకుంటే 3 సాంగ్స్ ఉన్నాయన్న. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. లాస్ట్ అన్న నాగ చైతన్య గారి కెరియర్ లో ఈ చిత్రము ఒక మైలు రాయిగా నిలవబోతుంది.